పరిశుద్ధమైన వాక్యము ఇలా సెలవిస్తూ ఉంది. 84వ కీర్తన 10వ వచనము, అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే దేవుడి మందిరములో ఒక్కరోజు వసించుట మేలు అని. దేవుడు ఈ వాక్యం ఎందుకన్నాడంటే, మనమందరము మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభను విడిచిపెట్టి వెళ్ళకుండా, అన్యుల వలె జీవించకుండా దేవుడి మందిరములో, దేవుడి గృహములో మనం నివసించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దైవానుగ్రహము పొందుకోవాలంటే మనమందరము కూడా దేవుడి యొక్క గృహములో గడపగలగాలి. మరి దైవానుగ్రహం పొందుకోవాలంటే, దేవుడి సన్నిధిలో మనం ఉండాలి అనంటే, మరి దేవుడి సన్నిధి ఏంటో మనం తెలుసుకోవాలి కదా. దేవుడి యొక్క గృహం ఏంటో మనం కరెక్ట్గా తెలుసుకోవాలి కదా. దేవుడి యొక్క గృహము గురించి ఈరోజు పరిశుద్ధాత్ముడి యొక్క కృప వలన మనము ధ్యానించుకోబోతున్నాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనము చదువుకుందాం. హేరోదు రాజు పరిపాలనా కాలమున యూదయా సీమయందలి బెత్లెహేము నందు యేసు జన్మించెను. యేసు ప్రభువారు ఇక్కడ జన్మించబోతున్నాడు అని పరలోక దూత వచ్చి దేవుడి యొక్క ఆజ్ఞ చొప్పున మరియ తల్లికి, నీతిమంతుడైన యోసేపు గారికి చెప్పి ఉందండి. అయితే 2వ అధ్యాయంకి వచ్చేసరికి యేసు జన్మించెను అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధమైన గ్రంథం మొత్తం రాసింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడి ఉంది. ప్రతి ఒక్క వాక్యము కూడా అమూల్యమైనదిగా పరిగణిస్తూ మనం చదువుకుంటే మనకి అర్థవంతంగా దేవుడు వివరిస్తాడు. యేసు జన్మించిన తర్వాత అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కున నుండి యెరూషలేమునకు వచ్చిరి. చూడండి, ఇక్కడ పరిశుద్ధమైన గ్రంథము చెప్తుంది జ్ఞానులు అని. యాక్చువల్లీ మనకి చరిత్ర ఏం చెప్తుందంటే రాజులు, అదేవిధంగా జ్ఞానులు అని. కానీ దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే జ్ఞానులు అని చెప్తుంది. మనందరికీ తెలుసు కదండి, 3 రాజుల్ని మనం ఇప్పుడు జ్ఞానులు అంటున్నామని. ఎస్, మరి పరిశుద్ధమైన గ్రంథము జ్ఞానులు అని చెప్తుందంటే నిజంగా వారు జ్ఞానులే అని అర్థం. ఈ లోక జ్ఞానము కాదు, పరలోక జ్ఞానముతో వారు నింపబడ్డారని అర్థం. అందుకే దేవుడి యొక్క మాటకు విధేయించారు. మనం చూసాము పాత నిబంధనలో సొలొమోను జ్ఞాన గ్రంథమే కానివ్వండి, సామెతల గ్రంథమే కానివ్వండి, దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించుటయే విజ్ఞానమునకు మొదటి మెట్టు అని. అంటే దేవుడి యొక్క స్వరాన్ని వాళ్ళు వినగలిగారు, దేవుడి యొక్క మాటకి వారు విధేయత చూపించి, ఇదిగో యూదులకి రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని తిరుగుతూ వచ్చి యేసు ప్రభుల వారిని వారు వెతుకుతున్నారు అని ఇక్కడ మనము ఈ యొక్క ఉపోద్ఘాతంలో చూస్తూ ఉన్నాము. 2వ వచనానికి వెళ్తే, వచ్చిన ఈ రాజులు యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని అడుగుతున్నారు ఒక రాజ భవనంలోకి వెళ్ళి, హేరోదు రాజు ఇంటికి వెళ్ళి. అయితే ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చుతిని. ఎక్కడ చూసారంటే తూర్పు దిక్కున ఒక నక్షత్రంను చూసారండి. నక్షత్రం చూస్తే పర్లేదు కానివ్వండి, వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు జ్ఞానులు ఏమని అంటే, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? జన్మించింది నార్మల్ శిశువు కాదు, యూదులకి రాజుగా జన్మించాడు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే యూదులకే కాదు, ఇదిగో ఈ ప్రపంచానికే రాజుల రాజుగా ఒక గొప్ప శిశువు జన్మించి ఉన్నాడు, యేసు ప్రభువారు అని. యేసు ప్రభువారు పుట్టారు, ఆరాధించడానికి ఇదిగో జ్ఞానులు వస్తున్నారు. అయితే వీరికి ఒక మార్గదర్శకము చూపించబడుతుంది. అదేంటి అంటే నక్షత్రము. ఆ నక్షత్రానికి ఉన్న పేరేంటో చూద్దామా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చుతిమి. ఆయన నక్షత్రం అంటే దేవుడి యొక్క నక్షత్రము. మనము దర్శన గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నాము, ఇదిగో యేసు ప్రభుల వారు వేగు చుక్కవలే ఉన్నారు అని. అంటే ఆయన నక్షత్రము, దేవుని నక్షత్రము, ఇదిగో వీరికి మార్గదర్శకంగా దేవుడు ముందుగా పంపించినాడు దూతవలే. పాత నిబంధనలో కూడా దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు ఎక్కడికి వెళ్ళినా నేను నా దూతని మీకు ముందుగా పంపిస్తాను, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు అని. అయితే ఆరాధింపవచ్చుతిమి అని చెప్తున్న వీరి మాటలు మనం ఇంకా ముందుకు వెళ్తే 3వ వచనము, ఇది విని హేరోదు రాజు యెరూషలేము నగర వాసులందరూ కలత చెందిరి. ఎందుకు హేరోదు రాజు ఆ యొక్క యెరూషలేము వారసులందరూ మరి కలత చెందుతున్నారంటే,
వామ్మో మా రాజ్యాధికారము ఎక్కడ వెళ్ళిపోతుందో, ఈ యొక్క లోకంలో మేము జీవిస్తూ ఉన్నాము, మా రాజ్యాన్ని ఇదిగో ఒక రాజుగా ఎక్కడ పాలిస్తాడో అని ఒక భయము, ఆందోళన, కలత వారిలో మొదలైంది. అందుకే ఇదిగో అంతటా రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి క్రీస్తు ఎచట జన్మించును అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే భయం పుట్టుకుందండి. యేసు ప్రభువుని చంపేద్దాము అనే ఆలోచనతో, తన రాజ్యము ముందుకి కొనసాగకూడదు అనే ఒక ఆలోచనతో తెలుసుకోవడానికి ఇదిగో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ధర్మశాస్త్ర బోధకులు. ఇదిగో అందరూ కూడా 5వ వచనము, యూదయ సీమయందలి బెత్లహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. అయితే ఈ రాజులు, ఈ యొక్క జ్ఞానులు చేసిన తప్పు పని ఏంటంటే, ఆయన నక్షత్రమును చూశారు, కానీ వీరు వచ్చింది ఎక్కడికంటే హేరోదు రాజు భవనానికి, రాజభవనానికి. అంటే నక్షత్రాన్ని కొద్దిసేపు వాళ్ళు మర్చిపోయారు, చూడలేకపోయారు. ఆధ్యాత్మికమైన కనులు మూతబడ్డాయి. అందుకే రాజు పుట్టబోతున్నాడు, రాజులకి రాజు పుట్టబోతున్నాడు, ఇదిగో రాజభవనంలో పుడతాడు అని వారు రాంగ్ డైరెక్షన్లో, అంటే అపమార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. ఎందుకంటే యేసుప్రభువు వారు అన్నారండి, నేనే మార్గమును అని. కానీ ఆ మార్గాన్ని పైన మరి వారు ఆధారపడకుండా సాతాను మార్గం పైన ఆధారపడ్డారు. కాబట్టి హేరోదు రాజభవనం వైపు వారి యొక్క అడుగులు కొనసాగి ఉన్నాయి. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి, కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే 9వ వచనం చూడండి. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలమునకు పైకి వచ్చి నిలిచెను. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ మనందరికంటే, అదిగో తూర్పు దిక్కున వారి ముందు మరలా నక్షత్రము కనిపించింది. అంటే ఈ యొక్క సందర్భంలో కొద్దిసేపు వారికి నక్షత్రం కనబడ్డప్పటికీ ఆధ్యాత్మికంగా వారికి కనులు మూసుకొని పోయినాయి. మన ఈ జీవితంలో కూడా దేవుడు చెప్తున్నప్పటికీ, దేవుడి యొక్క మార్గం మనకి చూపిస్తున్నప్పటికీ మన యొక్క ఆధ్యాత్మికమైన కనులు మూసుకొని పోతున్నాయి. అందుకే దేవుడు దిగులు చెందుతూ ఉన్నాడు. మనం ఈ లోకపరంగా ఆస్తులు, అంతస్తులు, రాజులు, రాజభవనాలు అని ఈ లోకపరంగానే మనం ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఆధ్యాత్మికమైన జీవితం గురించి మనం ఆలోచించట్లేదు. అందుకే ఆధ్యాత్మికమైన కనులు మూతబడ్డాయి మనందరికీ అని కూడా దేవుడు ఈ సందర్భంలో చెప్తున్నాడు. ఆ జ్ఞానులకి ఎప్పుడైతే మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను, నక్షత్రము వచ్చి నిలిచింది, వాళ్ళు యేసుప్రభువు వారిని కనుగొని ఉన్నారు. మనం 10వ వచనం చూస్తే ఏం జరిగిందో చూద్దాం. గృహము కదండి, దేవుడి యొక్క గృహం ఎక్కడుందో మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఎస్, వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. కోల్పోయిన నక్షత్రమును, కోల్పోయిన మార్గాన్ని, కోల్పోయిన సత్యాన్ని, కోల్పోయిన జీవం అనే యేసు ప్రభువుల వారిని ఇదిగో వారు నక్షత్రం ద్వారా కనుగొంటున్నామని ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. మనమందరం కూడా పుట్టబోతున్న యేసు ప్రభువుల వారు బాల శిశువు కాదు, రాజుల రాజు, ఇదిగో ప్రభులకి ప్రభువు అని మనం విశ్వసించి ఎప్పుడైతే మనం కనుగొంటామో మనము కూడా ఎంతో ఆనందించగలుగుతాము. 11వ వచనము, అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి, చూడండి ఏ గృహమున, ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. దేవుడి యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇక్కడ ఈ రోజులలో ఎంతోమంది అన్యులండి మరియ తల్లి మీద దూషణకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. అయితే దేవుడు ఏం సెలవిస్తున్నాడు, దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, అంతటా వారు, ఎవరు వారు? జ్ఞానులు, దేవుడి దృష్టిలో జ్ఞానులు, మనందరికీ ఇదిగో మార్గదర్శకంగా ఉన్న జ్ఞానులు, గొప్ప రాజులు, వారికి ఉన్నదంతా పక్కకు పెట్టి ఎన్నో మైళ్ళ దూరం నుంచి ప్రయాణం చేసి ఒక గృహమునకు వస్తూ ఉన్నారు, ప్రవేశించారు. అక్కడ ఎవరున్నారంటే తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. కాబట్టి ఈనాడు మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ వైపు మనం చూసినట్లయితే ఏ ఒక్క చర్చ్కి వెళ్ళినా మరియ తల్లి ఉంటుంది, అదేవిధంగా యేసు ప్రభువుల వారు ఉంటారు. అందుకే మనం ఆరాధిస్తూ ఉన్నాము. దేవుడి యొక్క వాక్యము మనకు అర్థమైంది కాబట్టే, దేవుడి సన్నిధి గురించి మనకు అర్థమైంది కాబట్టే, దేవుడి యొక్క అనుగ్రహం ఎక్కడుంటుంది అంటే దేవుడి యొక్క గృహంలో ఉంటుంది. ఆ దేవుడి గృహంలో ఎవరున్నారంటే తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధిస్తున్న జ్ఞానులను చూసి మనం ఈరోజు ఇదిగో రియలైజ్ అవుతూ ఉన్నాము. మన కనువిప్పు కలుగుతూ ఉంది, మనము దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము, అదేవిధంగా మరియ తల్లికి గౌరవాన్ని ఇస్తూ ఉన్నాము. కాబట్టి మనం వాక్యము
కరెక్ట్గా పరిశీలిస్తే పరిశుద్ధాత్ముడి యొక్క కృప వలన అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూసి సాష్టాంగపడి ఆరాధించిరి. అందుకే మరియ తల్లిని మనము దివ్య మందసము అంటూ ఉన్నాము. ఆ దివ్య మందసంలో ఎవరున్నారంటే ఇదిగో యాజకత్వము, యేసుప్రభుల వారి మన్నాగా ఉన్నారు. యేసుప్రభుల వారి యొక్క శరీర రక్తాలను మనం భుజిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆజ్ఞలు అంటే యేసుప్రభుల వారు ఏ విధంగా అయితే మనకి రూఢీకరించి రెండింటిగా మనకి ఇస్తూ ఉన్నారో నూతన నిబంధనలో, ఇవన్నీ యేసుప్రభుల వారిలో నెరవేరి ఉన్నాయి. అదేవిధంగా మరియ తల్లి గర్భము నుండి యేసుప్రభుల వారు పుట్టారు. అందుకే మరియ తల్లిని దివ్య మందసముగా మనం చూపిస్తూ ఉన్నాము. పాత నిబంధనలో కూడా యెరికో పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు యెహోషువ నాయకత్వంలో దివ్య మందసం వారికి ముందుగా వెళ్తూ ఉంది. దివ్య మందసం ముందుగా వెళ్ళిన ప్రతి చోట ఇజ్రాయెల్ ప్రజలకి విజయమే అండి. దివ్య మందసములో ఎవరున్నారు అని అంటే దేవుడి యొక్క ఆజ్ఞ పలకలు, మన్నా భోజనము, అహరోను కర్ర, పుష్పించిన కర్ర. అంటే ఏంటి అంటే దేవుడి యొక్క సన్నిధి వారితో తోడై ఉంది. అందుకే మరియ తల్లి దివ్య మందసము, యేసుప్రభుల వారు తన గర్భము నుండి ఉదయిస్తూ ఉన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది ఇక్కడ ఎంత క్లియర్గా లేదు కదండి. మరి మీరు ఎలా చెప్తున్నారంటే మనం దర్శన గ్రంథానికి వద్దామండి. దర్శన గ్రంథము 11వ అధ్యాయం 19వ వర్షం నుంచి మనం చూసుకుంటే, దివి అందలి దేవుని ఆలయము తెరవబడెను. ఇది పరలోక రాజ్యములో యోహాను గారు చూస్తున్న దర్శనము. ఇది మనం నమ్మాలి. ఆ ఆలయమున ఒప్పందపు పేటిక కనబడెను. దాని తర్వాత 12వ అధ్యాయం చూడండి. అంతటా దివి అందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఇదిగో దివి అందలి ఒక దివ్య మందసము అంటే ఒప్పందపు పేటిక కనబడుతూ ఉంది. ఓల్డ్ టెస్టమెంట్లో మనం చూసిన ఒప్పందపు పేటిక, ఆ పేటికను మనం చూస్తున్న సమయంలో ఎవరు కనబడుతున్నారంటే అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను. అంటే ఏ స్త్రీ గురించి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ అంటే ఆదికాండము 3వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న స్త్రీ. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఇదిగో యోహాను తల్లిని స్వీకరించు అని చెప్తున్న స్త్రీ. ఇదిగో స్త్రీ, ఇది నాకేమి ఇది నీకేమి అన్న యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉన్న స్త్రీ. దర్శన గ్రంథంలో ఉన్న 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీ ఎవరు అంటే మన మరియ తల్లి, మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభకి ఇదిగో శిరస్సుగా ఉన్న యేసుప్రభుల వారికి తల్లి. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి దేవుడి తల్లి అని లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వర్షము నొక్కి వక్కానిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరములపై 12 నక్షత్రముల గల కిరీటము ఉండెను. 12 నక్షత్రాలంటే పాత నిబంధనలో ఉన్న 12 గోత్రాలు, కొత్త నిబంధనలో ఉన్న 12 మంది మూల స్తంభాలైన కథోలిక స్త్రీ సభకి మూల స్తంభాలైన పునాదులైన ఇదిగో అపోస్తులపై కట్టబడిన కథోలిక స్త్రీ సభే అమ్మ మరియ తల్లి ఇదిగో నక్షత్రము వలె కిరీటము వలె కనబడుతుంది. అంటే మరియ తల్లికి ఇస్తున్న గౌరవము అత్యధికమైనది. దేవుణ్ణి ఆరాధిస్తున్నాము కానీ దేవుడి తల్లిని మనం అధికముగా గౌరవిస్తున్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడి యొక్క గృహములో ఎవరుంటున్నారు అంటే నెక్స్ట్ వచనం మనం చదువుదామండి. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. ఒకవేళ మరియ తల్లి ఇక్కడ సపరేట్గా ఉండి యేసుప్రభుల వారిని సపరేట్గా పశువుల పాకలో చూపించినట్లుగా ఉంటే మనం విడిచిపెట్టేయచ్చు. కానీ మరియ తల్లిని దేవుడు ఇక్కడ ఎలా చూపిస్తున్నాడంటే తను నిండు చూలాలు, దివ్య మందసం అనేది నిండు చూలాలుగా ఉంది. అంటే గర్భములో యేసుప్రభుల వారు ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. అందుకే ఇదిగో జ్ఞానులు అందరికీ మరొక్కసారి చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మీరు ఏ గృహానికి వెళ్ళాలంటే, దేవుడి యొక్క అనుగ్రహం పొందుకోవాలంటే, దేవుడి యొక్క దీవెనలు పొందుకోవాలంటే ఇదిగో అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు నివసించుట కంటే దేవుడి గృహంలో దేవుడి సన్నిధిలో ఒక్కరోజు వసించుట మేలు. ఇది మన పట్ల కూడా నెరవేరాలి అంటే మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే అంతటా వారు జ్ఞానుల వలె మనమును
వారి వలె మనమును ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూసి సాష్టాంగపడి మనం ఆరాధించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆరాధన అంటే కేవలం ఇదిగో యేసుప్రభువు చెప్తున్నారు, క్రీస్తు ఇక్కడున్నారు, క్రీస్తు ఇంకెక్కడో ఉన్నారు, వాక్యం ఎక్కడో ఉంది, వాక్యం ఇంకెక్కడో ఉందని కాదు. దేవుడి యొక్క అనుగ్రహం ఎక్కడుంది, కథోలిక శ్రీసభ ఎక్కడుంది, దేవుడి యొక్క ఇదిగో నిజమైన సత్యమైన పలుకులు ఎక్కడున్నాయి అని మనము పరితపించి పరిగెట్టితే ఇదిగో దైవానుగ్రహానికి కంప్లీట్గా మనం అర్హులం అవుతాము. ఎందుకంటే మరియ తల్లితో దేవుడి యొక్క దూత చెప్పిన మాట, పరిపూర్ణురాలా, అనుగ్రహ పరిపూర్ణురాలా దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంది. కాబట్టే దేవుడి యొక్క సన్నిధిలో ఉండే ఒక గొప్ప మహిమను, అధికారాన్ని, గౌరవాన్ని మరియ తల్లికి దేవుడు తన తల్లిగా ఇచ్చినాడు. కాబట్టి జ్ఞానుల ద్వారా, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు మనందరికీ చెప్పిన సత్యం ఏంటంటే, ఈ రోజున నేర్చుకోమని చెప్తున్నది ఏంటంటే, మీరు దైవానుగ్రహం పొందుకోవాలంటే మరియ తల్లి వలె, కనీసం మరియ తల్లి శిష్యుల వలె, తల్లి వలె మనం దేవుడి యొక్క మార్గంలో మనం నడవాలి అంటే మనం చేయాల్సిన ప్రయత్నము ఈ క్రిస్టమస్కి దేవుడు కోరుకుంటుంది మన నుంచి మార్పు, దైవానుగ్రహము పొందుకోవడానికి దేవుడి యొక్క గృహంలోకి వెళ్ళి మరియ తల్లితో ఉన్న యేసు ప్రభువు వారిని దేవుని చూసి మనం ఆరాధించాలి. అదేవిధంగా ఆరాధించడమే కాదు, సాష్టాంగపడి ఆరాధించాలి అని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనము మత్తయి సువార్త 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే అండి, హేరోదు రాజు ఒక మాట అంటున్నాడు జ్ఞానులతో. ఏమని అంటే, ఇదిగో జాగ్రత్తగా మీరు ఆ శిశువు జాడను కనుక్కొని నాకు తెలియచేయుడు, నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అని. అంటే హేరోదు రాజు పరమ దుర్మార్గుడు, మనందరికీ తెలుసు, మోసగాడు, అపవాది అని అంటే మనం ఏమంటాం, మోసగాడు, అబద్ధికుడు అంటాం. ఇక్కడ హేరోదు రాజులు ఎవరున్నారంటే అబద్ధికుడు ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేనును వెళ్ళి అతన్ని ఆరాధించును. ఎక్కడికి వెళ్ళి ఆరాధిస్తా అంటున్నాడు? దేవుడి గృహానికి వెళ్ళి, ఎక్కడైతే యేసుప్రభువు వారు పుట్టారో, కానీ ఆరాధించట్లేరు. దాని తర్వాత హేరోదు రాజు వెళ్ళలేదు, ఎందుకంటే దేవుడు ఆ డైరెక్షన్ అనేది చూపించలేదు, ఆ మార్గం అనేది మూసుకుపోయి ఉంది. ఎందుకు అనంటే తన యొక్క ఇంటెన్షన్, తన యొక్క ఆలోచన, తన యొక్క దృక్పథం అనేది సత్యమైన మార్గం వైపు లేదు. కాబట్టి యేసుప్రభువు వారి సత్యము అని తెలుసుకున్న మనందరికీ యేసుప్రభువు వారి యొక్క మార్గము అర్థం కావాలంటే హేరోదు రాజు వలె ఇదిగో మనం దేవుడి యొక్క సన్నిధికి వెళ్తాను అని చెప్పినప్పటికీ వెళ్లకుండా ఉంటే మనమును కూడా అబద్ధికులమే, మనమును కూడా మోసగాలమే, మనము కూడా ఇగో సాతాను యొక్క సర్ప సంతానమే అనే యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దర్శన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం ఏం సెలవిస్తుంది అంటే, సర్పమునకు ఆ స్త్రీపై కోపము అధికమయ్యను. స్త్రీ అంటే అమ్మ మరియ తల్లి. అందుచే ఆ సర్పము మిగిలి ఉన్న ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యను. ఇక్కడ సర్పమునకు ఆ స్త్రీపై ఎందుకు కోపం ఎక్కువైందంటే, ఈనాడు మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీసభ మరియ తల్లికి అధికమైన గౌరవం ఇవ్వడం ద్వారా ఇదిగో సాతాను లూసిఫర్కి మనం గౌరవాన్ని ఇవ్వట్లేము, తొక్కేస్తూ ఉన్నాము మన కాళ్ళ కింద యేసు ప్రభువు వారు మనకు చెప్పిన విధంగా అధికారపూర్వకంగా. కాబట్టి అమ్మ మరియ తల్లిపై కోపం ఎక్కువైపోయింది, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తున్నాము కాబట్టి. అందుకే తప్పుడు బోధనల ద్వారా ముందుకొస్తున్న వారిని మనం పట్టించుకోకుండా అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధికులను మనం పక్కకు పెట్టేసి సత్యమైన యేసు ప్రభువు వారు చెప్తున్న మాటలు మనం పట్టుకొని మరియ తల్లితో మనం ఉండగలగాలి. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మనం అడగగలగాలి. ఎందుకంటే దేవుడు ప్రేమించిన విధంగా అమ్మ మరియ తల్లిని మనం ప్రేమించలేము. తన తల్లిని ప్రేమించి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టుకున్నా అంటే, ఇగో పరలోక రాజ్యంలో దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో 12 నక్షత్రములు గల కిరీటం ద్వారా అమ్మని గౌరవిస్తున్నారు. మనం అంత గొప్పగా గౌరవించలేమండి, ఎంత గౌరవించినా కానీ అమ్మని మనము త్రోసిపుచ్చకూడదు అని దేవుడి యొక్క ఆశ. అయితే ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యను. ఇప్పుడు మనందరితో కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నాడు సాతాను బృందము. అందుకే ఆనాడు బప్తిస్మ యోహాను గారు అంటున్న మాట, ఇదిగో సర్ప సంతానమా, దేవుడి యొక్క కోపాగ్ని మీ పైకి వస్తూ ఉంది. సత్య పలుకులు మీరు అర్థం చేసుకోవట్లేరు, మారు మనస్సును మీరు పొందుకోవట్లేరు, దేవుడి యొక్క వాక్యం మీరు చదవట్లేరు, దేవుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోవట్లేరు, దేవుడి యొక్క సన్నిధికి మీరు రావట్లేరు, జ్ఞాన స్నానాన్ని మీరు పొందుకోవట్లేరు అని ఎంతో చింతిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ. మరి ఈ యొక్క లోకంలో మంచి జీవితాన్ని జీవించిన బిడ్డలు పరలోక రాజ్యంలో నక్షత్రాలుగా మారుతారా? యేసు ప్రభువు వారు నక్షత్రాన్ని అని దర్శన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్తూ ఉన్నారు, వేగు చుక్కను అని. అది ఎక్కడైనా ఉందా అంటే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చూడండి.
జ్ఞానులైన నాయకులు. చూడండి, అక్కడ జ్ఞానుల గురించి దేవుడు చెప్తున్నాడు, దేవుని ఇలా ఆరాధించిన వాళ్ళు జ్ఞానులు అని. అదేవిధంగా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో, జ్ఞానులైన నాయకులు ఆకాశమునందు కాంతి వలె వెలుగుదురు, పెక్కు మందికి ధర్మము పాటించుట నేర్పిన వారు కలకాలము వరకు నక్షత్రముల వలె ప్రకాశింతురు. కేవలం ఈ లోక జీవితంలో ఎంతో కొంత పవిత్రమైన జీవితాన్ని జీవించిన వారే నక్షత్రముల వలె, ఇదిగో నేను ఆకాశంలో వారిని వెలుగొందింపజేస్తాను, వారికి ఒక గొప్ప కృపనిస్తాను అని దేవుడు చెప్తూ ఉంటే, మరి ఈ లోకానికి యేసుప్రభువు రావడానికి దేవుడి యొక్క ప్రణాళికను అమ్మ మరియ తల్లి, ఇదిగో నేను ప్రభు దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని విధేయించిన మరియ తల్లి యొక్క గొప్పతనము, గుణము, గుణగణాలు మనకు అర్థం కావాలి అని అంటే ఒక్కటే, ఈ నక్షత్రముల వలె ఉన్నవారే 12 నక్షత్రముల వలె అమ్మ మరియ తల్లికి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. యేసు ప్రభువారు ఈ లోక రక్షకుడు. ఆ లోక రక్షకుని కన్న తల్లి, ఇదిగో దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చి కూర్చోబెడుతూ ఉన్నాడు పరలోక రాజ్యంలో. ఎందుకంటే మనం పాత నిబంధనలో చూసుకున్నామండి. ఏంటి అంటే, సొలొమోను గొప్ప జ్ఞానుడు. ఏం చేశాడు, తన తల్లి బస్తెబాను సింహాసనం పైన కూర్చోబెట్టుకున్నాడు. రాగానే అమ్మా అని ఆహ్వానించినాడు, గౌరవాన్ని ఇచ్చినాడు. మరి 4వ ఆజ్ఞ అయినా దేవుడే మనకి బోధిస్తుంటే, దేవుడే ఈ ఆజ్ఞ పాటించకపోతే ఎలా కదండి. అందుకే దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు, సన్మానించు, నేను ఆ పని చేశాను, పరలోక రాజ్యానికి నా తల్లిని తీసుకెళ్ళానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరియ తల్లికి మనం గౌరవాన్ని ఇస్తే దేవుడు ఆనందపడతాడు. దేవుడు యొక్క వాక్యానికి మనం విధేయత చూపిస్తే దేవుడికే మహిమ వస్తుందండి. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం సెలవిస్తూ ఉంది, అందువలననే పరలోక భూలోక పాతాళ లోకమందలి సమస్త జీవులను క్రీస్తు అను నామమునకు మోకాలు వంచి వినతులు కావలను. ఇక్కడ మనం యెహోవా తండ్రి దగ్గరే ఆగిపోకూడదండి. పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధన దగ్గరికి మనం వచ్చాము. ఇప్పుడు దేవుడు తన యొక్క కుమారుడికి ఒక అధికారాన్ని ఇచ్చాడు, క్రీస్తు నామమునకు మోకాలు వంచి మీరందరూ కూడా వినతులు కావలను అని. అంత మాత్రాన దేవుడు ఆగిపోలేదండి. 11వ వచనం చూడండి, పితయగు దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలను. అంటే దేవుడికి మహిమార్థంగా మనం జీవించాలంటే, దేవుణ్ణి గణపరచాలంటే, యెహోవా తండ్రి మనం గౌరవించాలి అంటే, అధికమైన ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి అంటే, మన క్రియల ద్వారా మనము అది చేయగలగాలి. ఎలా అంటే, యేసు క్రీస్తు ప్రభువు అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్ యొక్క బైబిల్లో. అని ప్రతి నాలుక ప్రకటింపవలను. అందుకే పుట్టక ముందే యేసు ప్రభువు వారిని ఏమంటూ ఉన్నామంటే, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు. అదేవిధంగా ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు. తండ్రి యెహోవా ప్రత్యక్ష రూపమే యేసు ప్రభువు వారు అని కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం అందరము యేసు ప్రభువు వారితో ఉన్న, మరియ తల్లితో ఉన్న, తన యొక్క కుమారుడైన పుట్టిన పసిబాల యేసుని మనము చూసి గౌరవిస్తూ, ఇదిగో సాష్టాంగపడి ఆరాధిస్తూ ఉన్నాము మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీసభ. దానికి గాను మనం ఎంతో ఆనందించాలి. కాబట్టి ఈ సత్యమైన పలుకులే మనము ప్రకటించగలిగితే మనమును దేవుడి బిడ్డల వలె పరలోక రాజ్యంలో నక్షత్రముల వలె మనమును వెలుగొందుతాము. ఇది దేవుడు మనకిచ్చిన కృప, దైవానుగ్రహము దేవుడి యొక్క సన్నిధిలోనే లభ్యమవుతుంది. కాబట్టి మనమందరము ఒక చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, ఈ సత్యాన్ని, ఈ మర్మాన్ని, ఈ దైవ రహస్యాన్ని మా అందరికీ, నీ బిడ్డలందరికీ మీరు వివరించినందులకు, అర్థమయ్యే విధంగా మాకు చెప్పినందులకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ, మా అందరి కుటుంబాలను కూడా క్రిస్టమస్ రాబోతూ ఉండగా మమ్మల్ని అందరినీ పేరు పేరున దీవించమని, మీ యొక్క దైవానుగ్రహాన్ని మెండుగా మేము పొందుకున్నటకు, దేవుడి యొక్క సన్నిధిలోకి దైవానుగ్రహం పొందుకున్నటకు, మేమందరం కూడా నిజమైన నీ యొక్క సన్నిధిలోకి మేము అడుగు పెట్టుటకు, కన్న తల్లి అయిన కథోలిక శ్రీసభ గురించి మేము ఇంకా నేర్చుకున్నటకు మాకు శక్తిని, జ్ఞానాన్ని, ఆత్మ బలాన్ని, ఆత్మ అనుగ్రహాన్ని తప్పకుండా మీరు అనుగ్రహిస్తారని, ఈ యొక్క పుట్టిన బాలయేసు యూదులకి రాజుగా ఉన్నారు, అదేవిధంగా మాకును మీరు రాజే తండ్రి, మాకును మీరు ప్రభువే యేసయ్య,
మిమ్మల్ని కన్నా మీ తల్లికి మేము గౌరవాన్ని ఇస్తూ మిమ్మల్ని ఎల్లవేళలా మేము ఆరాధిస్తూ మా కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభకు కట్టుబడి జీవిస్తూ ఉండే కృపని మా అందరికీ దయచేస్తారని విశ్వసిస్తూ మా అందరి కుటుంబాలు కూడా యేసు నామములో ఆశీర్వదింపబడతాయని విశ్వసిస్తూ ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, ఉన్నతమైన నామమున, ఘనమైన నామమున మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ us abundantly.